సినిమా టికెట్ ధరల పెంపుపై నెలకొన్న సందిగ్ధతకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవాలంటే సదరు చిత్రం విడుదలకు కనీసం 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల పెద్ద సినిమాల విడుదలకు వాటి బడ్జెట్ రికవరీకి ఇబ్బందులు తలెత్తుతాయని చిత్ర పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ 90 రోజుల నిబంధనను సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ టికెట్ ధరల పెంపు విషయంలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న పాత విధానాన్నే పాటించాలని స్పష్టం చేసింది. తాజాగా రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ప్రభుత్వ అనుమతితో అప్పటికప్పుడు రేట్లు పెంచుకునే అవకాశం మళ్లీ లభించినట్లు అయింది. పెంచుకునేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. ఈ నెల 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బెనిఫిట్ షోకు కూడా పర్మిషన్ ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్ ధర 500 రూపాయలుగా నిర్ణయించింది ఏపీ సర్కార్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ నెల 19న థియేటర్స్ లోకి వస్తున్న నేపథ్యంలో ఏపీలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై 100 రూపాయల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లలో ఆ ధరను 125 రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. ఇక బెనిఫిట్